హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ గౌరీ శంకర్. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. 1588వ సంవత్సరం తర్వాత అయోధ్యలోని శ్రీరామ జన్మస్థానంలో రామనవమి చూసే మొదటి తరం మనమే. ఈ రోజు నేను మన వైజాగ్ లో ఉన్న జగదమ్మ జంక్షన్ ఆపోజిట్ లో శ్రీ 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 సీతారామచంద్ర స్వామి వారి అతిపెద్ద దేవస్థానం దగ్గరికి రావడం జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం ప్రతి గ్రామంలో, నగర వీధుల్లో, దేశమంతటా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో కళ్యాణం చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. భక్తులు దర్శించుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. ముఖ్యంగా ఈ దేవాలయంలో గోశాల అనేది ఉంది. ఈ గోశాలను యోగా భారతి ట్రస్ట్ వారు నిర్మించారు. లోపల గర్భగుడిలో సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి అపురూపమైన దర్శనం బాగా జరిగింది. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు మజ్జిగ వితరణ కూడా చేస్తున్నారు. శ్రీరామనవమి అనగానే మనందరికీ గుర్తొచ్చేది పానకం, వడపప్పు. ఈ సమ్మర్ లో మనకు ఎంతో ఆరోగ్యకరం కూడా. మన వైజాగ్ లో ఉన్న శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం వారు ఈ సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. అదే విధంగా ఇంకా మరెన్నో రామాలయాలు సందర్శించడం జరిగింది. ఎక్కడ చూసినా భారీ ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే మీలో ఎంతమంది జగదమ్మ జంక్షన్ లో ఉన్న ఈ దేవాలయం దర్శించడం జరిగింది? ఈ రోజు శ్రీరామనవమి కార్యక్రమంలో ఎంతమంది పాల్గొన్నారో కామెంట్స్ లో తెలుపగలరు. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ like and subscribe.